కడప జిల్లా ప్రొద్దుటూరులో దివ్యాంగులను టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ తీసుకున్న వారిని కూడా పెన్షన్ తొలగించిన ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆవేశం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడమే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులు, ఉద్యోగుల, నిరుద్యోగులకు, రైతులకు కూడా చేసిందేమీ లేదన్నారు. 98లో మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి తీసేస్తామని చెప్పి ఏ గమ్మును తొలగించినామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు? ఏ బాయిలో పడాలా? 2014-19 నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలా మందికి. నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు? నేరం ఎవరిది? నేరం నీది. శిక్ష ఎవరికి? వీరికి. వీరు వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి నీవు నీ కొడుకు కులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా వీళ్ళ నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు. కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ, కరుణ కానీ, దయ కానీ, మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి. ఉంటే ఇంతటి ఘాతుకానికి మీరు పాల్పడతారా? ఈరోజు మీరు పెట్టే కారణం ఏంది? నోటీసులు ఇచ్చి తొలగించేదానికి 40% అంగవైకల్యం ఉంటే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తోందంటే మీకు 40% లేదు, 40% లేదు, తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము, రేపు సెప్టెంబర్ 1వ తారీఖున ఇవ్వము. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట, ఛాలెంజ్ చేయాలంట. 2024 ఎన్నికల కంటే ముందు 2024 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. 66,39,000 మందికి ఇచ్చినారు పెన్షన్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు? 2025 ఆగస్టు 1వ తారీఖున ఎంతమందికి ఇచ్చినారని చెప్పి ఒకసారి మున్సిపల్ కమిషనర్ని అడిగితే మా నియోజకవర్గానికి కానీ రాష్ట్రంగా అంతా చూస్తే